తర్వాత వాడే. వాగ్గేయకారుడు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకొని దానికి జవాబు చెప్పాలి అంటే శాంగదేవుడు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వాచం గేయంచ కురితే యా సగేయవా స వాగ్గేయకారక. వాచం గేయంచ కురితేయ స వాగ్గేయకారక అని. అంటే వాగ్గేయకారుడు ధాతు మాతువుల సంయోగ రచన చేస్తాడు అని. ఇక్కడ ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ఎవరైనా సరే స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి పాడగలరు, వారిని మనం వాగ్గేయకారులు అనాలనేది నిర్వచనం. ఆ నిర్వచనం ప్రకారంగా అన్నమాచార్యుడు వాగ్గేయకారుడు. తన కృతులను బట్టి మొత్తం దక్షిణాది భాషల్లోనే మొట్టమొదటి వాగ్గేయకారుడు, తెలుగు వాగ్గేయకారుడు. ఆయన వాడినటువంటి పద సంపద మనకు దగ్గరగా ఉండేటువంటిది, తెలంగాణ భాషకు దగ్గరగా ఉండేటువంటి పద సంపద ఆయన కీర్తనలో మనకు కనబడుతుంది. తెలంగాణకు రాయలసీమకు పలుకుబడిలో సామీప్యత ఉంది. ఆ సామీప్యత మనకి ఇక్కడ ఆయన సాహిత్యంలో కనబడుతుంది. దైవ భావన అనేటువంటి ఒక తత్వం. తన కీర్తనలన్నీ కూడా వెంకటేశ్వర దైవం గురించి మాత్రమే అంటే తన నాయకుడిని చేసుకొని తను మూలం చేసుకొని రాసి పాడుకున్నటువంటి గీతాలే. ఆ సంకీర్తనలన్నీ 32,000 ఉంటాయని అన్నమాచార్య జీవిత రచన చేసినటువంటి వాళ్ళ పారంపరికుడు రాసినాడు. ఆయన వెంకటేశ్వర స్వామి మీద మాత్రమే రాసిన భక్తి స్ఫోరక గీతాలే ఈ అన్నమాచార్య కీర్తనలన్నీ కూడా. అన్నమాచార్యుడు చారిత్రకంగా చెప్పాలన్నప్పుడు ఆయన క్రీశకం 1408లో లక్కమాంబ నారాయణ సూర్యుని దంపతులకు కడప జిల్లా రాజంపేట తాలూకా తాళపక గ్రామంలో జన్మించాడు. ఆయన 1503లో పరమపదించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఆయన తాళపాక చిన్న అన్నమాచార్య చరిత్రను రాసినప్పుడు అందులో అంటాడు, పరమతంత్రములు 32,000 ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున నవముగా రామాయణము దివ్య భాషగా వెంకటాద్రి మహాత్యమంతయును గావించి రుచుల శృంగార మంజరి పుస్తకములు 12 సకల భాషలను ప్రతిలేని నానా ప్రబంధములు చేసి అని తన వారసుడైనటువంటి పూర్వ వారసుడైనటువంటి అన్నమాచార్యుని కీర్తిస్తాడు. ఇన్ని రాసినటువంటి అన్నమాచార్య మనకెందుకు రిలవెంట్? ఆయన వాగ్గేయకారుడు కావడమే మనకు రిలవెంట్. జనపదులు లేని గ్రామం లేదు, జానపదులు లేని ఒక ఊరు దొరకదు మనకు. జానపదులందరూ కూడా దాదాపుగా వారు లిపి జ్ఞానం లేకపోవడం చేత రాయలేదేమో, కానీ ఆశువుగా ఎన్నో జానపద గీతాలు రచించేటువంటి వాళ్ళంతా ఉన్నారు. ఆ కీర్తనలలో వాళ్ళ జీవితమే వస్తువుగా ఉంటుంది. ఇక్కడ అన్నమాచార్య దైవభక్తిని వస్తువుగా తీసుకున్నాడు. అది వస్తు వైవిధ్యమే తప్ప జీవన వైవిధ్యానికి ఏమాత్రం తీసిపోనటువంటిది. ఒక జ్ఞాని అయిన వాడు ప్రపంచాన్ని సమదర్శనం చేస్తాడు అంటారు. ఆ సమదర్శన భావన మనకు అన్నమాచార్యలో కనబడుతుంది. ఆ సమదర్శ భావనతోనే ఎన్ని శృంగార కీర్తనలు రాసినా, ఇంకెన్ని విషయాలు రాసినప్పటికీ కూడా ఆయన తప్పనిసరిగా సమాజాన్ని స్పృశిస్తూ సమభావన కీర్తన ఒకటే అని మనకందరిది. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని దగ్గర చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, ఏకులజుడైన నేమి ఎవడైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు, విజాతులన్నీ వృధా అజామిలాదుల దదియే జాతి అని ప్రశ్నిస్తాడు. ఇంత ఘాటుగా కులతత్వాన్ని విమర్శించిన ఒక సద్బ్రాహ్మణుడు అన్నమయ్య. కానీ ఆయన భక్తి తత్వంలో ఇవన్నిటిని విడనాడి తన కీర్తనలతో
సంపన్నం, భాషకే సంపన్నత సమకూర్చిన వాడు అన్నమయ్య. అట్లాంటి అన్నమయ్యను గురించి ఈరోజు శివమాధురి గారు తన పరిశోధన అంశంగా తీసుకున్నటువంటి ఈ అన్నమాచార్య సంకీర్తనలు, అనువాదాలు, చారిత్రక అంశాలనే విషయం మీద మాట్లాడుతుంది. తన గురించి తన మిత్రురాలు పంపినటువంటి ఒక వీడియో ఉంది. అది ఇప్పుడు తన పరిచయం గురించి చెప్తారు. అట్లాగే దాన్ని ఆ నిర్వహణ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కట్టా శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. కూర్చున్నాను. This is Gayatri from Nalanda University, and I am here to really happy to introduce one of my friend and colleague Siva Madhuri Pandi from Nalanda University. So she has pursued her pre-PhD research methodology course in AISC and archaeological from DCPZ RI University Pune in 2022. She has completed her master's degree from MSc in Botany from Kakatiya University, Telangana in 2017. She has also another master from Historical Studies from Nalanda University, which is quite interdisciplinary in nature. Along with she has other 2 diplomas, DNH in 2024 and DAFE in 2025 from IGNU Delhi. She has worked previously with several research papers academically and wrote 12 research papers and presented them on various research platforms. She has attended and participated in few national and international research conferences from 2017 to 2023. Her research interests include the history of science, the history of medieval Deccan with special reference to devotional cultures in South India, and pre and proto history, specifically Neolithic culture and Iron Age associated with megalithic culture in Mahbubnagar district, Telangana. She worked previously on a short-term research project as a research documenting the exploration and excavation in and around Tewar village in Jabalpur Archaeological Survey of India. In 2021, she wrote a book in 2015, which is Mana Prabodha, which comes under biographical genre, and she has some research paper published. So her 4 major research articles on medieval South Indian Bhakti literature on Andal, Tirupalai, Sri Annamacharya with a translation of slokas, Vengambamba devotional composition, and Annamacharya Sankirtanalu are published on the Scientific Monk website. On 31st January 2022, her research article on the medieval Indian Bhakti movement was published on Spotify by Scientific Monk website. She has participated, presented, and published a research paper on analysis and translation of Annamacharya Bhakti Sankirtanalu at Telangana History Congress 2022 on 18th and 19th January 2020, organized by Deccan Archaeological and Cultural Research Institute, Kalaprapurna in Telangana state. She has another research paper on Kamampur entitled The Unfocused Historical Edifice and Heritage at Stake. She has participated, presented, and published a paper in the Department of Language and Culture. She has another paper entitled Nature of Contesting Heritage within Nepura Weaving Community, Negotiating the Future of Heritage with Modern Needs and Modernity, and this paper presented in postgraduate interlude Culture of Resilience on behalf of Sister Institute of Art, Design and Technology in 2017 in Bangalore. Another paper on Indian aesthetics with a special reference to Tariq Gonda compositions, the contemporary poet of Annamacharya. She presented this research paper work in Hyderabad on the eve of her death university on 12 August 2019. So now I am here to introduce the abstract of her master dissertation, Annamacharya Sankirtanalu Historical Perspective and Translation. She has worked and wrote this research paper under the supervision of Dr. Kashaf Ghani
a professor from Nalanda University in 2019. So her abstract says that core cohorts of the Talapakkam family that grew in the 15th and 16th centuries AD come to scrutinize in the Sankirtana copper plates and the epigraphs of Tirupati Devasthanam. Talapakkam poet were the musician poet who were Nandavarika Brahmanas such as Alasani Pedana. The gracious poet in the court Krishna Deva Raya. Annamacharya is the first member of the family marches piece and his Sankirtanas are safeguarded on copper plates in a little room in the temple of Lord Sri Venkateshwara at Tirumala. The works which are written by him are classified majorly into three. They are Adhyatma Sankirtanalu, Sringara Sankirtanalu and Sringara Manjari. For an epoch of 80 years from 1424 AD to 1503 AD, Annamacharya carried on composing Sankirtanas in the name of Lord Sri Venkateshwara and sang several songs and at least one song day after day in his godly companionship. Thus, he is simultaneous with Adivan Satakopajiyar as well as Kandaidai, having existed all the way through the time in powers of the concluding kings of the former dynasty of Vijayanagara from Devaraya to Virupaksha and his son Imami Narasimha, and witnessed the two expected intrusion of the Vijayanagara Empire by the Tullavas and the Saluvas from the 15th and the early 16th centuries. Annamacharya is recognized as Sankirtanacharya. The main objective of the research paper is to re-examine the culture richness of the Tirupati region by taking vernacular traditions of the Telugu language, thereby exploring the historical perspective. థ్యాంక్ యూ. నిజమే, ఒక రీసెర్చ్ లో ఇండెప్త్ గా కృషి చేసినటువంటి శివమాద్రి గారి గురించి పరిచయం చేయాలంటే ఎంత వైవిధ్యము, విభిన్నత, కాంప్లెక్సిటీ ఉంటుందో కష్టమే. తను కూడా పరిచయం చేశారు. సంక్షిప్తంగా చెప్పుకోవాలి అనుకుంటే రీసెర్చ్ ని ప్రాణంగా భావించడం, తన అనుకున్న దాన్ని లోతుగా పరిశోధించాలని తాపత్రయం ఉన్నటువంటి మనిషి శివమాద్రి గారు. యాక్చువల్ గా తను మొదటిసారి పరిచయం అయినప్పుడు ఖమ్మం కోట గురించి రీసెర్చ్ చేయాలి, దానికి సంబంధించిన సమాచారాన్ని కలెక్ట్ చేస్తున్నాను, దానికోసం వివరాలు కావాలన్న దగ్గర తను పరిచయం అయింది. ఎంత అంటే ఒక ప్రతి మైన్యూట్ వివరాన్ని కూడా నమోదు చేయాలి, ఏది మిస్ కాకూడదు అనేంత శ్రద్ధగా తను వర్క్ చేస్తుంది. అయితే బహుశా మనకి ఇప్పుడు ఇన్ని సిరీస్ల్లో కూడా మాట్లాడిన వాళ్ళలో తను అత్యంత పిన్న వయస్కురాలు. దాంతోపాటు ఈ మధ్యనే మనం గద్దర్ని కోల్పోయాం, ప్రజా వాగ్గేయకారుడు. మనం మొట్టమొదటి వాడు అనుకుంటున్న అన్నమాచార్యని ఈ సందర్భంగా తలుచుకుంటున్నామేమో అనుకోవాలి. బహుశా తెలుగు భాషలోనే కాదు, ఇందాక హరగోపాల్ సార్ చెప్పినట్టు పని సంస్కృతిలోను తరతరాల జీవనంలోనూ జీవితంతో పాటు ముడిపడిన పాటలు ఉన్నాయి. ఇవాళంటే పాట రాయాలంటే ఒక లిరిక్ రాసుకొని దానికి మళ్ళీ అక్షరాలు రాసుకొని దానికి మళ్ళీ సంగీతాన్ని కలిపి తర్వాత ఎప్పుడో పాట వస్తుంది. కానీ ఈ సంకీర్తనలు ఎట్లా వచ్చాయి, వాళ్ళు ఎట్ ద స్పాట్ ఎట్లా వాటిని రిలీజ్ చేశారు, వాటి లోపల ఉన్నటువంటి నవ్యత, నాణ్యత ఎట్లా ఉన్నాయి అని చూస్తే అన్నమాచార్య మీద పరిశోధన చేసిన వాటిల్లో 15వ శతాబ్దానికి సంబంధించే కాకుండా తెలుగు భాష పదాలలో సమకాలీనత అనే దాని మీద కూడా ఎవరో వర్క్ చేశారు. అంటే ఆ పదజాలాన్ని ఇప్పటికీ దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టడానికి ఉపయోగపడ్డాయి. ఒక నలంద యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీతో వస్తున్నటువంటి రీసెర్చరు, కోవిడ్ కాలంలో కూడా తన ఖాళీ సమయాన్ని వృధా పోనివ్వకుండా అనేక ఆన్లైన్ కోర్సు చేసినటువంటి రీసెర్చరు. అంతేకాదు తన రీసెర్చ్ లో డైవర్సిఫికేషన్ ఉంది. ఒకవైపు ఇటు బయోటెక్నాలజీకి సంబంధించి, ఇంకోవైపు ఆర్కియాలజీకి సంబంధించిన వర్క్స్ ఉన్నాయి. అది కాకుండా తను స్వతహాగా చక్కటి గాత్రం ఉన్నటువంటి వారు. అటువంటి శివమాద్రి గారిది
ఉపన్యాసంతో ఇవాటి కార్యక్రమం నడవడం చాలా సంతోషం. శివమాధురి గారిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ వెల్కమ్ పి శివమాధురి. Thank you, sir. Thank you so much. Am I audible, sir? Yes, ma'am. Hello. Am I audible? Yes, ma'am. You are audible. Am I audible, sir? Yes, ma'am. Good evening to one and all. I respected all the dignitaries and also respected elders as well as expertise from different various fields. I'm very happy to present today on the Annamacharya Sankirtanas, and now I would like to start my topic without any late. So first I would like to say the topic name, that's Annamacharya Sankirtanalu. Telugu kada kattagaru Telugu language kada తన అంటే రీసెర్చ్ ప్రధానంగా ఇంగ్లీష్ సార్, మధ్యలో కొంత తెలుగు తను మాట్లాడతారు. ఎందుకని అసలు తెలుగులో మాట్లాడొచ్చు కదా, రీసెర్చ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ భావం తెలుగు అందరికి అర్థమైంది కదా అని, అంతకంటే ఏం లేదు. ఓకే సార్, ఓకే సార్. ఎస్ అనుకోవచ్చు, వీలైతే తెలుగు అయితే హాయిగా ఆస్వాదిస్తామని, అంతకంటే డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు బ్రహ్మం ఒకటే అన్నప్పుడు గ్రేట్నెస్ ఓన్లీ వన్ అన్నాం అనుకోండి, దానికి So the topic is Annamacharya Sankirtanas from 1408 to 1503 AD, with special reference to the historical perspectives and translations. సో ఈ పేపర్ లో మెయిన్ కంటెంట్స్ ఏంటంటే ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ అనమాట. లైక్ బేసికల్లీ అబ్స్ట్రాక్ట్ చెప్పక ముందు ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రతి రీసెర్చ్ పేపర్ లో మనకి కొన్ని బ్రాడ్ డివిజన్స్ ఉంటాయి కదా. మనం ఎప్పుడైతే ఒక పేపర్ రాస్తామో ఫస్ట్ దానికి అబ్స్ట్రాక్ట్, తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్, ఇంట్రొడక్షన్, చాప్టరైజేషన్, కన్క్లూజన్, ఫాలోడ్ బై అపెండిక్స్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాప్స్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇమేజెస్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ బిబ్లియోగ్రఫీ covering primary sources as well as secondary sources. So before that I would like to acknowledge first itself, why, because this is a part of the paper. So first TTD Tirumala Tirupati Devasthanam వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ వాళ్ళు కూడా ఏంటంటే చాలా వరకు నాకు చాలా శ్రద్ధతో అండ్ డెడికేషన్ తో నాకు వర్క్ చేసినప్పుడు వాళ్ళంతా కూడా నాకు ఎపిగ్రాఫికల్ ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ కూడా నేను మ్యూజియం వెళ్ళినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు. ఎట్ ద టైం చాలా వరకు ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు కూడా సీనియర్ ప్రొఫెసర్స్ లైక్ గోవిందరాజ్ సార్ కానీ లేకపోతే సర్వోత్తమ్ సార్ కానీ వీళ్ళందరూ కూడా నాకు ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి హెల్ప్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఇక్కడ ఖమ్మంకి వచ్చే మట్టుకైతే కనుక కట్ట శ్రీనివాస్ సార్, ఎట్ ద సేమ్ టైం జస్ట్ రీసెర్చ్ ఏరియా, టూరిజం ఏరియా సుమన్ చక్రవర్తి సార్, అండ్ తెలంగాణలో వస్తే హైదరాబాద్ లో నాగరాజ్ సార్, ఇంకా చాలా మంది అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ లోకల్ గా రీజనల్ గా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. అండ్ జాన్ మిల్టన్ సార్ కూడా, అంటే ఎలాగ ఏంటనేది నాకు ఒక మోరల్ సపోర్ట్ అనేది ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం మెయిన్ గా చెప్పాలంటే దిస్ పేపర్ వాజ్ రిటన్ అండర్ ది sponsorship of the Nalanda University. Nalanda University comes under the Ministry of Foreign and External Affairs. That was a university established very newly with the interdisciplinary overview. So, and my professor, Professor Kavgani, and he is the one person who encouraged me, and under his supervision I wrote the paper. And I also thank to all the professors like Pankaj Mohan sir and Kaushila madam and Murari sir as well as Malik sir and all the people who helped me. And even Sanskrit professors ki kuda చాలా థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళు కూడా నాకు బిపిన్ సార్ అండ్ రూబి కుమారి మేడం వీళ్ళు కూడా కాన్స్టెంట్ గైడ్ చేశారు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ లిటరేచర్ అనేది తాళ్ళపాకం పోయిట్స్ అదంతా కూడా కొన్ని పార్ట్స్ కూడా మనకి సంస్కృతంలో కూడా ఉన్నాయని మనం చూస్తున్నాము. సో అదంతా కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. So this is what I want to acknowledge, and apart from that I thank my family as well as other people, and now I also thank to the KTCB Kotta Telangana Charitra Vrindam, Haragopal sir and Shivnag Reddy sir and also other dignitaries who are helping me to talk on this paper. Next so abstract. సో అబ్స్ట్రాక్ట్ ఏంటంటే బేసికలీ మనం సార్ ఆల్రెడీ చెప్పారు హరగోపాల్ సార్, బేసికలీ తాళ్ళపాకం ఫ్యామిలీ అనేది 15th నుండి 16th century సిరీస్ లో మనం మేజర్ చూస్తాం ఇన్ ద ఎపిగ్రాఫ్స్ ఆఫ్ తిరుపతి సంకీర్తన కాపర్ ప్లేట్స్. సో తాళ్ళపాకం పోయిట్స్ అనే వాళ్ళు ఏంటంటే దే ఆర్ బేసికలీ మ్యూజిషియన్ పోయిట్స్.
They come under the Nandavarika Brahmins, such as Allasani Peddanna, who is a gracious poet in the court of Sri Krishna Devaraya. And Annamacharya is the first person of the masterpiece, and his Sankirtanas are safeguarded on the copper plates in a little room in the temple of Lord Sri Venkateshwara at Tirumala Tirupati. As well as majorly Annamayavi three broad classifications. ఒకటి ఆధ్యాత్మిక సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు అండ్ శృంగార మంజరి. 85 to 100 years and 80 years వరకు, like 1424 నుండి 1503 AD వరకు he played a major role. After that also his sons అంటే అతని సన్స్ ఇంకా వాళ్ళ యొక్క గ్రాండ్ సన్స్ వాళ్ళు కూడా ఆ యొక్క lineage genealogyని 150 years వరకు వాళ్ళు మెయింటైన్ చేశారు with the help of many voluminous works in literature. And Annamacharya carried on composing Sankirtanas in the name of Lord Sri Venkateshwara and sang several songs, at least one song a day, in the godly companionship of Lord Sri Venkateshwara. And మనం ఈ టైంలోనే మనం simultaneous గా contemporary గా చూడొచ్చు అన్నమయ్యకి ఆదివన్ శతకోపజీయర్ as well as రామానుజాయ్యంగర్. And we can see the main dynasties ఇక్కడ time మనం చూస్తే కనుక విజయనగర డైనాసిటీ ఫ్రమ్ దేవరాయ టు విరూపాక్ష సాలు నరసింహ అండ్ హిస్ సన్ మరి నరసింహ అండ్ విట్నెస్ దిస్ టూ expected intrusions of Vijayanagara Empire by Tuluvas and Saluvas during the 15th and early 16th centuries. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే టైం లైన్ మేజర్ గా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే అన్నమాచార్య ఇంకా ఎలా రికగ్నిషన్ చేయబడతారంటే సంకీర్తనాచార్య, ద్రావిడగమ సార్వభౌమ, ఆంధ్రపద కవిత విధామహ, పంచాగమ చక్రవర్తి. So this is the general view of the abstract, but the main objective of this paper is to examine the cultural richness of Tirupati region by taking vernacular traditions of Telugu language, thereby exploring the historical perspectives and Sankirtana translation of Annamacharya by choosing few Sankirtanas by genre of Adhyatma devotional. And next. సో ఇంట్రొడక్షన్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగానే ఇంకొంచెం హైలైట్ చేసి చెప్పడానికి ఏంటంటే ఫస్ట్ చాప్టర్ అనేది మనకి జినాలజీ ఆఫ్ తాళపాక మ్యూజిషియన్ పోయిట్స్ మనం చూస్తాం ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హైలైట్స్ ద అన్నమాచార్య లైఫ్ హిస్టరీ అండ్ their negotiation with Vijayanagara dynasty from 14th to the 15th centuries. And next, second chapter deals with the Talapakam poets and their contemporaries from 14th to the 19th century, with several known musicians and writers, poets who established several works in praise of Lord Sri Venkateshwara. And the third chapter is the main crux of this research paper, which emphasis on the theme of Adhyatma, devotional genre of Sankirtanas, which deals with the concept of comprehending the Adhyatma Sankirtanas using the main comes that primary sources such as inscriptions, epigraphs and reports that generated by Devasthanam, and by taking the total 6 Sankirtanas. ఇంకా చాలా వరకు ట్రాన్స్లేట్ చేశాను, like around 15-20 వరకు ట్రాన్స్లేట్ చేశాను using the some other sources from Advaita Dikshitar, as well as Sangeeta Sudha, as well as from the Ambika Anand madam. Many other people also helped me during this work. But I took 6 Sankirtanas because ఇక్కడ ఏంటంటే మనకి చాప్టర్ 1 and 2 అనేది కంప్రైజ్డ్ గా అండ్ ప్రెసైజ్డ్ గా డెజర్టేషన్ లో సబ్మిట్ చేయడానికి I took the 6 here. And next, సో బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ చాప్టర్స్, మెయిన్ ఇంట్రడక్షన్ లో నేను ఇక్కడ కనెక్ట్ చేయాలనుకున్న విషయం ఏంటంటే బేసికల్లీ మనము అన్నమాచార్య సంకీర్తనస్ అనగానే లైక్ మ్యూజిక్ కానీ లేకపోతే ఒక లిటరేచర్ కానీ మనం మాక్సిమం చూడగలుగుతాం. కానీ అలా కాకుండా దీన్ని మిడివల్ ఇండియా భక్తికి ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది నా ఇంట్రొడక్టరీ పార్ట్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మెడవల్ భక్తి మూమెంట్ మనం చూసినట్టయితే it is widely transmitted and accomplished as a versatile movement across India from 6th century BC to the 2nd century AD after the development of Buddhism. So besides religious doctrines, ethical values, admired faiths and culture, అంటే ఇక్కడ కల్చర్ అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కల్చర్ హియర్ రిఫర్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్, music, dance, painting, sculpture, making devotional literature, compilation of large corpus of religious documents which are strongly connected with the Bhakti movement. So ikkada idi culture anedi refer chestanu. At the same time arts,
Bhakti inclined and far-reached in India at diverse times. And it also impacted the medieval Indian state, like for example, medieval state structure and ruling classes. Like we can say that growth of Bhakti has spread across the states in South India and impacted on society, politics, and culture of medieval state in India. And this historical background of Bhakti varies from region to region. We can say that in South India, we had the Bhaktis of two types basically, like Alvars and Nayanas. So the main category Shaivism comes under Nayanas, and Vaishnava saints comes under Alvars. This is a basic thing we all know. And this expanded until the 9th century. And at the time of Alvars and Nayanas, the extensive unique work on literature like hymns, also special composed for deities have been a devotional outpour for. And now the word Alvar. What is meant by Alvar? Alvar stands for rule to preserve. Nayanar is a leader. And Bhakti proliferated on the east coast in and around the temples like Tirupati and Kanchi. So here now the major comes Tirupati. Tirupati is also referred to as Venkatam. This is a major site of Vishnu in the early Tamil Sangam literature. So Tirumala Tirupati is mentioned as the northmost point of Tamilakam. So here Tamilakam means like during the Sangam period, we can see Venkatam is referred to as remote ancestors of the Pallavas, in which the tribal name might be Sanskritized for the dynasty title. So it is very important to know this point here. As well as Bhakti movement navigated the Tamilakam and occupied the three most kingdoms called Cholas, Pandyas and Cheras in the end of the 9th century. So I connected this because this will be helping for us to spread from that century, 6th to 9th century to the early medieval and all. So in Indian history, we can see now how the 15th century and 16th century played important role in Bhakti literature. Like we can see the poet like Mirabai from Rajasthan, Guru Nanak from Punjab, lyricists like Chaitanya Mahaprabhu from Bengal, Abhang poets, Tukaram from Maharashtra, Haridasa from Karnataka, Vyasaraya, Kanakadasa, Purandaradasa. And now I see that mostly the Annamacharya is not written in terms of like separately దీని మీద రాశారు కానీ వీళ్ళతో పాటు ఆల్మోస్ట్ ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఒక 4-5 బుక్స్ చదివినప్పుడు లైక్ నొబోరు కరాషిమా బుక్ అలాంటి బుక్స్ చదివినప్పుడు నాకు అర్థమైంది. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఐ నీడ్ టు ఇంక్లూడ్ దిస్ యాజ్ తాళ్ళపాక మ్యూజిషియన్ పోయట్స్ లైక్ Annamacharya and Pedda Tirumlacharya and Chinna Tirumlacharya from the Telugu region played an important role in the Bhakti in the highest forms, because Annamacharya has written almost 32,000 Sankirtanas and he sang one song a day. This is a very huge chorus where which is given very less importance when comparative in the larger spectrum in India as well as in the South Asia. And next, so we can also see that how the poetic lyrics played an important role in Telugu literature at this time. So the poetic lyrics serves as an important source, and it connects the bridging gap between the classic and folk literature. The 4 lakh poet lyrics were in the free verse, first time composed by Sri Krishnamacharyalu. So moving forward in the same kind of highest contribution done by Talapaka Annamacharya Sankirtanas in the form of, and he sung in the form of Kannada Devaranamagalu with Pallavi and Charanam. So we can say that Ankita Padalu, like opening and closing of the Sankirtanas. So he is also called as a progenitor of the poetic lyrics, who is also known as Padakavita Pitamaha Vageyakara. Vak means lyrics and Geya means musical settings. So this constitutes about 50 years of Telugu literature. Now, moving to the chapters. So first, genealogy of Talapaka musician poets. Here we can see the genealogy of the Talapakam poets. I took this source from epigraphical glossary on Tirupati Devasthanam inscription, which is compiled and edited by Pandit V. Vijay Raghavachari. We can see that
genealogy in the 15th and 16th century. Sage Bharatwaja in his age Annamacharya from 1408 to 1503 AD, born to Timamamba and Akka, and this mother and Timamamba and Akka. And Narasimha, Vedda Tirumalachari and the Tirumlamba, and we can see here the divisions. And at the same time, now I would like to also speak upon the next works of Annamacharya. So the main works of Annamacharya are Parama Mantras. He has written in Telugu mostly, even in Sanskrit also, and into main three categories: Yoga Marga, Shringara Rasa, Vairagya Rasa. And Annamacharya also wrote Dvipada Ramayana, Venkatachala Mahatyamu, Angara Manjari, 12 Shatakas and Prabandhams in the Telugu as well as few in Sanskrit also. So Sringara Manjari will be seen as glorifying the great divine love between Lord Venkateshwara and his eternal consort Alamelumanga. This carries bhakti onto the Lord, as well as Vairagya. It will be glorifying the quality of dispassion. As well as in Yoga Marga, we can see Visishta Advaita philosophy and essence of Vedas and Vedanta and Ithasas, Puranas and Agamas written by Aryas. So, and in the next genealogy of Annamacharya, there is his son Pedda Tirumalacharya worked on the Sringara Sankirtanas, Adhyatma Sankirtanas, Venkateshwara Vachanamulu, song on Venkateshwara, Sringara Dandakam, Chakravala Manjari, it's a Dvipada Kavya, Sringara Vrutta Shatakamu, Venkateshwara Darshanamu, Niti Shatakamu, Sudarshana Ragada, Andhra Vedantamu. This is a Bhagavad Gita in Telugu translation according to the Ramanuja Gita Bhashya. Dvipada Harivamsamu, Sankirtana Laksha Vakya, Sri Venkateshwara Prabhatvam. And next son Chinna Tirumalachari. He also wrote on Sringara Sankirtana, Adhyatma Sankirtana, Ashtabhasha Dandakamu and Sankirtana Lakshamu. And his Chinnana works composed on the authentic life of Annamaya Jivita Charitamu. It's in the Dipada form. And he also composed 6,377 verses in praise of the Guru Parampara, describing the divine pastime. The chapter 1 will be of Alvars, Pei, Budat and Pove Alvar. And the second chapter, Bhakti Sara. Third chapter, Nammalvar, Madhavi, Kulashekara Alvar and Tiruppan Alvar. And chapter 4 will be of chapter 4 and 5 will be of Vishnu Chitta and Goda Devi. And 6 and 7, Tirumangai Alvar. And chapter 8, Nathamuni, Yamunacharya and Ramanujacharya. These were composed by Chinnanna. And he also wrote Astamahishi Kalyanamu and Usha Parinayamu. And next Tiruvengalappa works. He wrote that Bala Prabodhika, Sudhanidhi and Amarakamu Kavyamu. So this is how the devotion of Tolapakam and poets contemporaries we can see in their works. And now when it is coming to the chapter 2, that the devotion of Talapakam poets can be seen through various works, as I have already mentioned previously. And here it is also, we can see the background of how Sanskrit played an important role here. Because Sanskrit played an important role, it is an extensive capacity of literature, which we can see diverse divisions, where active scholars and poets to the centuries like South Indian literatures like Tamil, Kannada, Telugu and Malayalam, all these have the impact of Sanskrit too. And also we can see some of the Annamacharya and the contemporary writers like Telugu literature commences with Nannaya's redemption of Mahabharata, which carried out in the supremacy of Rajaraja Narendra from the years of 1019 to 1061. And we can also see Nannaya, which continued vast work at the king request at Narayana Bhatta help out in completing the huge work, and Bhatta was an exceptional poet who ruminated splendidly
here. And another translation, we can also see Mahabharata of only 2 parvas, and they are also known as Adi and Sabha. And we can also see some other contemporaries of Annamaya during this time was Kakatiya Prataparudra II from the years of 1291 to 1330. The is Palguri Somanatha. Somanatha was a Lingayat and a creative writer in Telugu, Sanskrit and Kannada languages. And another contemporary of Annamaya during this time is Tikkanna, who restarted compiling the Mahabharata from the years of 1220 to 1300. And we can also see Nachana Soma, who lived in the years of 1355 to 1377. He is another contemporary to Erra Pragada and wrote the book on Uttara Harivamsha. During the 13th and the 14th centuries, the Ramayana was translated by 2 major poets. A feudal vassal of Kakatiya Prataparudra II, who is well known as Kona Buddha Raja, shaped Ranganatha Ramayana according to Dvipada meter. As well as we can also see some other contemporaries, like in 1480 year, Nandi Mallaya, he is the chief author, and they combined writers of Varaha Purana. And we can also see Tuluva Narasanayaka, Varaha Purana is dedicated to him. And we can also see Dubbagunta Narayana from the year of 1470, who is the writer of Panchatantra, and Duggapalli Duggaya from the year 1480, who was the writer of Nachiketapa Kanya, Amukta Malyada, which was written by Sri Krishna Devaraya, which was one among the 5 huge kavyas in Telugu, which influenced the Telugu literature by Vaishnavism later on. And it is mainly composed on the life and works of Periyalvar, who is also known as the Alvar Vishnu Chitta. And the major works talks about the elucidation of the philosophy and Vaishnavism and the divine love in between the Andal. Goda or Andal is the Vishnu Chitta's adopted daughter, and Lord Ranganatha. And the most remarkable author, Tenali Ramakrishna, who began his career as a court poet under the reign of the Sri Krishna Devaraya, remembered for his several practical jokes in the court, made him an efficient personality. And he was talented poet who wrote a book on Panduranga Mahatyamu. It is considered as having the top level work on higher metrics kavyas in Telugu. And we can also see another contemporary of Annamaya, Chintalapudi Ellaya. He wrote Vishnu Maya Vilasa and Radha Madhav Vilasa during the 15th century. And Molla was also another author who wrote admired account of the Ramayana in a lucid and clear Telugu. And she is from a low caste background during the 15th century. Addanki Gangadhara from the year 1570 wrote Tapati Swaropakayana. Panchatantra translated into Prabandha by Venkatanatha as a substitute of its original collection. So these are the contemporaries of Talapakam poets and devotions. And now the main is the translations of Annamacharya Adhyatma. I took total 6 translations. First is the Bhakti Koladi Vade Paramatmudu, Bhukti Mukti Tane Ichu Bhuvi Paramatmudu, పట్టిన వారిచే బిడ్డ పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, పచ్చి పాలల్లోని వెన్న పరమాత్ముడు, వచ్చన వాసిన రూప పరమాత్ముడు, వచ్చు చేతి ఓరుగల్లు పరమాత్ముడు, ఇచ్చ కొలది వాడువో పరమాత్ముడు, పలుకులోని తేట పరమాత్ముడు, ఫలించు నిందరికి పరమాత్ముడు, బలిమి శ్రీ వెంకటాద్రి పరమాత్ముడు, ఎలుమి జీవుల పరమాత్ముడు. So this is the translation where we can see here the deity Lord Venkateshwara can be professed by attachment. Only the Lord Sri Venkateshwara protrasts and he only confers salvation. And this translation is also saying about the ultimate divine is our beloved child if you embrace him. Lord Sri Venkateshwara is the supreme position. The God is the extensive sunshine. He is before you in the vein of butter which we can observe in the milk, and he is the color in the form. God is the benchmark in the tender hands of a gold merchant.
God is the QPS transfer and is a matter of vocal expression. God executes everyone's desire, and the Lord Sri Venkateshwara is our spirit who is believed as the life of all beings and the entities on the planet. And the next translation, Bhakti Nipai Dokati Parasukamu, Yukti Chusina Nijamu Chokkati Ledu. This is the third translation, which I will speak later. Lord Venkateshwara, only attachment to you confers ultimate bliss. After cautious scrutiny, I could not discover anything else accurate. Caste expands pride. Unstable behavior results the consequence of difference of opinions. Attachment cultivates with desires, and there is no wisdom in any of this. Lavishness builds up greediness. Beauty provokes attraction. Obscurity widens pride. There is no possibility for bliss in this. Adolescent women are the source of entralment. Lavishness proliferates worries. O Lord Sri Venkateshwara, there is contentment without any bliss if one is engaged in adoring you. The second translation, now I speak. The second translation is Bhavayami Gopala Balam Manasevitam Tatpadam Chintayo Yamsala. So this translation speaks about I imagine the Lord Krishna as a child for eternity. Annamacharya's intellect we can see here. He constantly reflects his holy feet. His holy feet refers to the Lord Krishna, which is the form of Vishnu. We can also refer to the Lord Venkateshwara. Golden belt surrounding his waist is composed and created of gems as well as tinkle bells. Lord Krishna excels in stunning jewelry and costumes. He is an attractive tot walking in a twisted manner. He pleasantly executes magnificent acts. His playful hands are solid with butter at all times. The Lord Brahma and other goddesses keep his holy feet in their minds. He is considered as a Lord Hari, who is the incarnation of Vishnu, who resides on holy Vachalapati. He is a Sri Venkateshwara, the highest Lord, who is referred to as Gopal. And the fourth translation I translated is Bhakti Sulabhudanu Paratantrudu Hari. Yukti Sadhe Nide Yokariki. So this translation talks about Lord Hari is referred to as Sri Venkateshwara, is effortlessly accessible to the earnest devotees, is in reality presided over bhaktas. He is delighted by devotion, but it's not exclusive custodian of any particular individual. He is also called as Mahavishnu, the everyone permeating God of the cosmos. Although I am refers to Annamacharya. An ordinary man is contained within me. Mantras, that is chanting, asserted by Vedas, remains on the tongue tips of bhaktas. He shielded devatas, the goddesses, readily. He is guarding even an ordinary kind of an individual life. Supreme goddesses, Sri Lakshmi, graced in my residence gently. He is the supreme holy being who recognized my modest worship. By no means don't leave conviction in Sri Venkateshwara, and without any fail he stands with all of us. And next, fifth translation. Bharamaina Vepamanu Paruvosi Penchinanu Tirani Chedakaka Diya Nindina. So this translation speaks, although you cultivate a neem plant by getting milk, it would remain sour, but not sugary. One may perhaps tie a dog's curved tail firmly with wooden blades, but its tail would never turn into straight. Despite of forcible ceremony, impetuous conduct of human beings is not varying. Even if an individual immerses an axe in water for a long time, would it become soft? And when one's mind is imposed with all the 5 most terrible sins, would it get vicious despite of strong advice? No. Woman may attempt to be friendly with a scorpion by tying it to her sari, but the scorpion only bites her repetitively. Therefore, it is best to have enormous belief and optimism in unmatched empathy of the Lord Sri Venkateshwara. So the last Sankirtanas where I have translated recently of last 2, and next I would like to move to some of the maps and indices.
Here I would like to show some maps like distribution of language families in South Asia, courtesy by Barailu sir, and South India in the 10th to the 12th century, and South India from 550 to 850 CE, and South India from 1350 to 1650 centuries, and South India in the 13th to the 14th centuries. So these are the main things. And Sankirtana copper plates, we can see, I will show in the next slides. These are the sources. So this is the first for the language descriptions we can see here. The first map is showing the distribution of language families in South Asia. You can see here. And in the second map, we can see the South India in the 10th to the 12th centuries. And in the third map, we can see South India from 550 to 850 CE. And here, fourth map, we can see South India from 1350 to 1650. And the last one, the kind of map where we can see the South India in the 13th and the 14th centuries. Here we can see the distinction of very clearly. This one, these are the main copper plates using the, as I mentioned, using epigraphical and inscriptions. This is one. First one, copper plates of Tallapaka Chinna Tirumalachari. First plates of his Sankirtana Lakshamu and Ashtabhasha Dandakamu. This we can see. Sir, అనిపిస్తుంది కదా? హలో హలో వినిపిస్తుంది. ప్లీజ్ కంటిన్యూ. And next one, Sankirtana plates of Talapaka Annamacharya. You can see this, and his son Pedda Tirumalachari. And the second, and the last one, Sudarshana Ragala of Talapaka Pedda Tirumalachari. This one I collected from the Tirupati Devasthanam. They gave me this source. So this is the main thing where we can see from Paramanarayana to we can one minute. So Nammalvar and other Alvars, this is the main thing. And ikkada manam intlo chudochu how the Vaishnavism played an important role from Paramanarayana and Shatakopa, Nathamuni, Pundarikaksha, Ramamishra, Yamunachari, and Kanchi Purana, Goshti Purana, Mahapurana, Maladhara, Srishaila Purana, and Bhagavad Ramanujacharya is connected with all these 9A, 9B, 9C, 9D, 9E, and Kuresha, Vatsa, and Nadanur Amal, and Atreya Ramanuja, and Vedanta Deshika, Bratandra Swatantra Parakala Jir, and we can see Vatsa, and we can see Adivan Shatakopa Jir, and this is the thing where I want to show here. Okay, thank you. హలో కట్టా గారు. Sir. కట్టా గారు అంటే మనం మాట్లాడుకోవటానికి. అయ్యా హలో హలో అయ్యా సరే ఏదో వినపట్లేదని అదే ఇక చర్చ కొంచెం బిగిన్ చేద్దాం అన్నది. మీరు చెప్పండి ఫస్ట్, మీరు థ్యాంక్స్ చెప్పండి మీ దగ్గర నుంచి, అప్పుడు చర్చ పెట్టుకుందాం. అంటే శోమాద్రి గారి దగ్గర నుంచి మనం ఏంటంటే తను సింగర్ కూడా కదా, కొన్ని వాటిని తను సింగ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్టింగ్ దట్ వన్. తర్వాత ఏమన్నా ఉంటే సరే.
వాటికి అదనంగా సభ్యుల నుంచి ప్రశ్నలు ఉంటే కంటిన్యూ చేద్దాం సార్. ముందు ప్రశ్నలు పెట్టుకుందామా లేకపోతే Yes, sir. పాడతారా? స్పీకర్ ఇస్తాం సార్. అంటే ముందు శివమాధురి అనుకోలేదా? ఎలా చేద్దాం? ముందు అనుకోలేదా? ఏవైనా ఏదైనా హమ్ చేస్తే తర్వాత మన వాళ్ళ ప్రశ్నలు ఉంటే అందులో యాడ్ చేస్తారు. ఓకే సార్, I will sing, sir. I will sing. ఓకే. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణుత నమో నమో, నారాయణతే నమో నమో, మురహర భవహర ముకుందవ గరుడ గమన చరణయుగా, నారాయణతే నమో నమో, ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు, తిద్దరాణి మహిమల దేవకీ సుతుడు, ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు, మహిమల దేవకీ సుతు ఉన్న కోని కుండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోని తీరాయుడు వాడు. థ్యాంక్ యూ మా. సభ్యుల నుంచి ఏమైనా ప్రశ్నలు ఉంటే చాట్ బాక్స్ లో వేసినా పర్వాలేదు. ఇప్పుడు అన్మ్యూట్ అవకాశం ఉందండి, చేసుకొని మాట్లాడొచ్చు. నేను ఒక్కసారి తీసుకునేది అవకాశం. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అమ్మా శివమాధురి గారు, మీకు అభినందనలు. హలో హలో సార్ ఎక్కడో సార్ ఆడిబుల్. మీకు అభినందనలు. ఒకటి, నా పేరు శివనాగిరెడ్డి అమ్మా, మీకు అభినందనలు. అయితే ఏం లేదు కానీ ఈ అన్నమాచార్య అనగానే నేను 1973-77 మధ్య తిరుపతిలో ఉండేవాడిని. నేను చదువుకునేటప్పుడే అన్నమాచార్య కళా మండపాన్ని కూడా ఇనాగ్రేట్ చేశారు 75లో. అది ఆ తర్వాత ఏమైందంటే అప్పటికే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, ఆ తర్వాత అంతకుముందు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వీళ్ళిద్దరూ వాటిని పరిష్కరించి స్వరపరిచారు కూడా. దాని తర్వాత మొట్టమొదటిసారిగా వాటిని పాడటానికి తెలుగులో శ్రీపాద కృష్ణమూర్తి గారు అని, ఆయన మన కర్నూలు మెడికల్ కాలేజీలో మెడికల్ ప్రొఫెసర్. ఆయన అద్భుతంగా పాడేవాడు, సంగీత విద్వాంసుడు. ఆయనకి సప్తగిరి సంగీత విద్వన్మణి అని మొట్టమొదటిసారి బిరుదు ఆయనకే ఇచ్చారు అక్కడ టీటీడీ వాళ్ళు. ఆయన శిష్యులే ఓలేటి వెంకటేశ్వర్లు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, నోకల చిన్న సత్యనారాయణ గారు. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది, శ్రీపాద పినాకపాణి గారేమో. సారీ శ్రీపాద పినాకపాణి గారు, సారీ అదే ఇందాకే తప్పు అన్నాను. గిరీష్ గారు ఉన్నారని మర్చిపోయాను. ఆ తర్వాత ఏమైందంటే, నేను శిల్ప కళాశాలలో చదివేటప్పుడు మాది సంగీత కళాశాలకి జోడించారు. అప్పుడు మా ప్రిన్సిపాల్ గారు నేదునూరి కృష్ణమూర్తి గారు. అది అసలు ఒక ట్రెండ్ అన్నమాట. ఎవరైనా సరే అన్నమాచార్య కీర్తనలో పాడితేనే తిరుపతిలో గుర్తింపు వస్తుంది, బయట కూడా వస్తుంది. అలా నేదునూరి కృష్ణమూర్తి గారు ప్రిన్సిపాల్ గా ఉంటూ ఆయన కూడా చాలా స్వరపరిచారు, అప్పటికి స్వరపరచనివి. ఆ తర్వాత డి పశుపతి గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన కూడా ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఆ సందర్భంలో శోభా రాజు గారు, ఆ తర్వాత ఈయన బాలకృష్ణ ప్రసాద్ గారు గరిమెళ్ళ, ఆయన నా రూమ్మేట్. చేరంగా ఆయన రూమ్ లేకపోతే 3 నెలలు నాతో ఉన్నారు నా రూమ్ లో. అప్పుడు నేను చాలా ఆసక్తిగా రోజు ఆయన అభ్యాసం చేస్తున్నా, నేదునూరి గారి దగ్గర నేర్చుకుంటున్నా. ప్రతి శుక్ర శనివారాల్లో సదస్సులో, కీర్తనల సదస్సులో
ప్రతి శుక్ర శనివారాలు అన్నమయ్య మీద ఉంటే వెళ్ళేవాడిని. నాకు చాలా ఆనందంగా ఉండేది. వాటిల్లో ఇందాక మీరు ముద్దుగారే, యశోద, ముంగిటి ముత్యం అది నేదునూరి గారు స్వరపరిచింది. అద్భుతంగా పాడతాడు అసలు ఆయన. అట్లా ఆయన రేవతి రాగం కానివ్వండి, మధ్యమావతి కానివ్వండి, భావములోన బాహ్యంలోన శుద్ధ ధన్యాసి కానివ్వండి, ఒకటా రెండా నేను ఆయన దగ్గర వినేవాడిని. నేను సంగీతం నేను నేర్చుకోలేదు. అలా ఆ వరవడిని కొనసాగిస్తూ మీరు అటు సంగీత పరంగా ఇటు సాహిత్య పరంగా పరిశోధన ఎంచుకోవటం శుభ పరిణామం. మీకు కొత్త తెలంగాణ బృందం తరఫున అభినందనలమ్మా. Actually, I am not a classical ప్రొఫెషనల్ సింగర్ కాదు సార్. ఖమ్మంలో ఏంటంటే 10th క్లాస్ లో ఉన్నప్పుడు, నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారనమాట ఖమ్మంలో, టీటీడీలో అక్కడ. సో అప్పుడు ఏంటంటే అక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్కూల్లో నేర్పించి పాడించడం అట్లా చేయించేవాళ్ళు. సో నేను ప్రొఫెషనల్ సింగర్ కాదు, బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట స్పిరిచువాలిటీ. అలాగా నాకు కొన్ని నేర్చుకున్నాయి, ఇప్పుడు గుర్తున్నాయి, పాడాను సార్, అంతే ఏం లేదు. ఆయన అన్నిటిలోకి నేదునూరు గారి యొక్క ఇవి చాలా బాగుంటాయి. ఏది ఆయన యొక్క స్వరపరిచినటువంటి చరణంగా పల్లవి కానివ్వండి, చరణం కానివ్వండి, సంగతులు కానివ్వండి, మిక్కిలి సంగతులు అంటే తెలుసుగా మీకు, నొటేషన్స్ అంటారు. ఒకే దాన్ని దాదాపుగా 16 టైమ్స్ అనొచ్చు అనమాట. ఎంత హాయిగా ఉంటుందో. సంగీతం నేర్చుకొని పాడటం చాలా, దాని వాగ్గేయకారం అంటాం మనం. అలా కాకుండా విడిగా సాహిత్యం మీద చేయొచ్చు, విడిగా సంగీతం మీద చేయొచ్చు. ఎలాగైనా మీరైతే ఆసక్తి ఉంది కాబట్టి కొనసాగిస్తే ఇంతవరకే శంకర్రావు గారు కూడా విశ్లేషమైన పరిశోధన చేశారు. మా గుమ్మా సాంబశివరావు గారు చేశారు ఎక్కడ విజయవాడలో. ఆయన అన్నమయ్య మీద నవల కూడా రాశాడు. ఇలా ఈ రంగంలో ఇప్పటి వరకు వచ్చిన వాటన్నిటినీ ఒక టేబుల్ మీద కూరగాయలు తెచ్చి పెట్టుకొని ఆ తర్వాత వంటకు ఉపక్రమిస్తామే. పరిశోధన ఎప్పుడు అలా సాగాలి అన్నది ఒక సూచన మాత్రమే. థ్యాంక్ యూ. గిరీష్ గారు. హలో సార్. వినిపిస్తుందా? రాజ్ కుమార్ గారు ఒక కామెంట్ రాశారండి. ఇన్ యువర్ లాస్ట్ కోటెడ్ ట్రాన్స్లేటెడ్ కీర్తన ద వర్డ్ సోర్ వాజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ బెటర్ రిగార్డింగ్ ది టేస్ట్ ఆఫ్ నీమ్ అని రాశారు. మీరేమన్నా దానికి వివరణ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి మేడం. వాయిస్ అసలు రాజ్ కుమార్ గారు ఒక కామెంట్ రాశారండి. ఇన్ యువర్ లాస్ట్ ట్రాన్స్లేటెడ్ కీర్తన యూ హావ్ యూజ్డ్ ది వర్డ్ సోర్ ఇన్స్టెడ్ ఆఫ్ బిటర్ రిగార్డింగ్ ది టేస్ట్ ఆఫ్ నీమ్ అని. సో అదేమన్నా మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. యాక్చువల్లీ మీ వాయిస్ కట్ అవుతుంది మేడం, సరిగ్గా రావట్లేదు. అంటే ఇంతకు ముందు ట్రాన్స్లేషన్ చేసిన హలో హలో వింటున్నాం. చెప్పండి. సార్ బేసికల్ పదాలు ఉంటాయి కదా, మనకి పర్యాయ పడడం వల్ల పెట్టిందే గానీ అదేమి స్పెసిఫిక్ గా సోన్ అన్నది స్పెసిఫైజేషన్ అనేది పర్టికులర్ ఏం లేదు సార్. దగ్గర మీనింగ్ వచ్చేలాగా ఉందని అది యూజ్ చేయడం జరిగింది. నేను మాట్లాడొచ్చా సార్? కరిపే రాజ్ కుమార్ సార్. హలో మాట్లాడండి సార్, మాట్లాడండి. రాజ్ కుమార్ సార్ మాట్లాడండి. మేడం, ఈరోజు మీరు ఎంచుకున్న అంశం చాలా విస్తృతమైంది అండ్ దాని వెనకాల మీ కృషి ఉంది. చాలా ధన్యవాదాలు. నేను ఈ అన్నమయ్య కీర్తనల పైన ఇంకా పరిశోధనలు చేసిన వారు ఇందాక డాక్టర్ శివనాగిరెడ్డి సారు వీళ్ళు మాట్లాడారు. అందులో 2 పేర్లు నేను యాడ్ చేయదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే మేడసాని మోహన్ గారు, తర్వాత ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ అన్నమయ్య ప్రాజెక్ట్ ను వాళ్ళు కొంత ముందుకు తీసుకెళ్లారు. ఈ అది నేను మీకు యాడ్ చేయాలనుకున్నాను అంతే. యాక్చువల్లీ నేను ఎక్నాలెడ్జ్మెంట్ లో
అది నేను చెప్తున్నా, నేను అక్కడికే వస్తున్నాను సార్. ఎక్నాలెడ్జ్మెంట్ లో తిరుమల తిరిపాను, కానీ ఏంటంటే మీకు మేడసాని గురించి కూడా అక్కడ నేను మెన్షన్ చేయలేదు. అందుకే చాలా మంది నేను మీట్ అయ్యాను అనమాట ఇంటర్వ్యూ తీసుకోవడానికి. మేడసాని సార్ కూడా నేను ఇంట్రొడక్షన్ రాయడానికి నాకు ఇంటర్వ్యూకి హెల్ప్ చేశారు. సరే కాదు, ఇంకా నాకు ఈవెన్ నేను చెప్తాను సార్, నా దగ్గర నేమ్స్ ఉన్నాయి. బేసికల్లీ నేను అక్కడ మొత్తం దేవస్థానం అనే చెప్పేసరికల్లా నేను అది మెన్షన్ చేయలేదు. బట్ నవ్ ఐ విల్ టెల్ ఎవరెవరంటే నాకు సర్వోత్తమ్ గారు, ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. తర్వాత మేడసాని మోహన్ గారు, తర్వాత ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ అన్నమాచార్య ప్రాజెక్ట్. ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే డాక్టర్ సి లతా గారు అండ్ గోవిందరాజులు, యాజ్ వెల్ యాజ్ ఇంకా మనకి మెయిన్ గా నాకు హెల్ప్ చేసే వాళ్ళలో ఇంకా ఎవరంటే పోలా భాస్కర్ గారు, ఐఏఎస్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్ అనమాట, అంటే చాప్టరైజేషన్ చేసేటప్పుడు. సో అక్కడ నేను మెన్షన్ చేయలేదు, అందుకే నేను టీటీడీ అని చెప్పాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ రిమెంబరింగ్ ది మేడసాని మోహన్ గారు. అండ్ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం ఆల్సో మేడం. ఐ డోంట్ నో మచ్ అబౌట్ హిమ్ సార్. అంటే నేను మీట్ అయిన వాళ్ళు వీళ్ళు. అట్ ద సేమ్ టైం మా అంబికా అనంత్ మేడం అండ్ దీక్షితార్ గారు. ఓకే. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఉంది కదా సార్, సోర్ అండ్ బిటర్, అది కొంచెం దగ్గరకు వచ్చింది. Sour, it's okay madam, I can understand, but have you know the meaning of the difference between the sour and bitter? I wanted to know, but yes, you sir. said in English we can say sour or bitter. I understand. అదే సార్, అదే అంటే యాక్చువల్లీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే సెంటెన్స్ చేసేటప్పుడు మనము దానికి పర్యాయ పదం యూజ్ చేసేటప్పుడు నాకు అది కొంచెం దగ్గరగా అనిపించిన యూజ్ చేశాను. ఇలా కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఐ యూజ్డ్ ఇట్ సార్, దట్స్ ఇట్. ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో సార్, విత్ యువర్ పర్మిషన్ మాట్లాడచ్చు సార్? విజయ్ కుమార్ మాట్లాడండి సార్. విజయ్ కుమార్ సార్ మాట్లాడండి సార్. కానిశెట్టి శ్రీనివాస్ గారు కూడా. హలో హలో సార్. హలో, మాట్లాడచ్చా సార్? మాట్లాడండి. ఓకే, పర్మిషన్ ఇచ్చడానికి చాలా సంతోషం సార్. థ్యాంక్స్ ఫర్ కొత్త తెలంగాణ బృందం. నేను 2011 నవంబర్ 23వ తేదీ నుంచి 2014 నవంబర్ వరకు టీటీడీలు పనిచేయడం జరిగింది చీఫ్ మ్యూజియం ఆఫీసర్ గా. అప్పుడు నేను డైరెక్ట్ గా ఈ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనల కాపర్ ప్లేట్స్ ను డైరెక్ట్ గా నేను దగ్గరుండి చూడడము, అవన్నీ మేనేజ్ చేయడం జరిగింది అనమాట. అప్పటితో నేను చాట్ తీసుకున్నప్పుడు చూస్తే కన్నా ఆ కాపర్ ప్లేట్స్ యాక్చువల్ గా ఎవరి కంట్రోల్ లేవు, టీటీడీలో ఉంది కానీ ఎవరి పేరు మీద ఎక్కడా లేదన్నమాట. అవన్నీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత వాల్యుబుల్ కాపర్ ప్లేట్, అవి కాక కొన్ని హిస్టారిక్ ప్లేట్స్ కూడా ఉన్నాయి అందులో. అవి కూడా ఎవరికి మాకు తెలియదు అంటున్నారు అనమాట. ప్లేట్స్ అయితే ఉన్నాయి, అన్ని అల్మార్లు ఉన్నాయి. సరే, అవన్నీ తర్వాత అకౌంట్ పరిస్థితి అన్ని సపరేట్ ఒక బుక్ తయారు చేయడం జరిగింది అనమాట. అయితే ఈ కాపర్ ప్లేట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా సార్, విత్ యువర్ పర్మిషన్. సార్, ఇవి యాక్చువల్గా ఈ అన్నమయ్య కాపర్ ప్లేట్స్ ఒరిజినల్ గా వచ్చినవి మామూలుగా కాటాయ బృందాల మీద రాసినవి అప్పట్లో. దాని తర్వాత ఇది అచ్యుతదేవరాయ పీరియడ్ లో, అంటే అన్నమయ్య చనిపోయిన తర్వాత అతని కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు, అతని కుమారుడు చిన్న తిరుమలాచార్యులు ఉన్నారు కదా, అంటే బడగుడ రాసినవి ఉన్నాయి అందులో. మొత్తము దాదాపు 32 సంకీర్తనలు చెప్పుకుంటున్నాము, కానీ మనకి బృందం వచ్చిన లెస్ దెన్ 12,000 అన్నమాట సంకీర్తనలు ఉండేది. అందులో నేను అప్పుడు చార్జ్ తీసుకున్నప్పుడు ఈ పాటలు అదే పనిగా అందులో ప్లేట్స్ లో కొన్ని ఈ ఇందాక చెప్పినట్టుగా జగడపు జనుల జాజర, బ్రహ్మం ఒకటే బ్రహ్మం ఒకటే, తర్వాత కొండలో నెలకొన్న కోని రాయుడు, ఈ పాటలన్నీ తీసి అప్పుడు బ్రహ్మోత్సవాలకు ఎగ్జిబిట్ చేయడం ఫస్ట్ టైం, టీటీడీ చరిత్రలోనే ఫస్ట్ టైం అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది అనమాట. వాటితో పాటు ఒక 100 గోల్డ్ కాన్స్ కూడా ఎగ్జిబిషన్. బ్రహ్మాండంగా జనం రెస్పాండ్ అయ్యి చాలా ఆశ్చర్యంగా చూడు. అంతకుముందు ఒరిజినల్ ప్లేట్స్ ఎప్పుడు డిస్ప్లే చేయలేదు. అక్కడున్న ఈవో గారు పర్మిషన్ తో, ఎంవి సుబ్రహ్మణ్య పర్మిషన్ పెట్టడం జరిగింది. ఇవి వచ్చి 3 సైజులో ఉన్నాయి సార్ యాక్చువల్ గా అయితే కన్నా. అంటే ఇవి అచ్యుతదేవరాయ పీరియడ్ లో
పెద్ద తిరుమలాచార్య ఇతను చాలా సన్నిహితంగా ఉండేవాడు చెప్తారు. అతని పీరియడ్ లో దీన్ని ఆ తాటా గ్రంథాల వాటిని కాపర్ ప్లేట్స్ కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది తర్వాత వచ్చిన ఈ 3 సైజులు ఉన్నాయి సార్ యాక్చువల్గా అయితే కన్నా. ఒకటేమో 1 అడుగు ఉంది అనమాట, రెక్టాంగుల్ సైజులో 1 ఫుట్ ఉంది అది. అందులో ఒక సైడ్ వచ్చి 3.5 పాటలు ఉన్నాయి, అదర్ సైడ్ వచ్చి 3, మొత్తం 7 పాటలు ఉన్నాయి ఒక్కొక్క ప్లేట్ లో. అవి అందులో ప్రతి ప్లేట్ కూడా నంబరింగ్ వేయడం జరిగింది. ఆ రాగము ఆ పల్లవి అందులో అంటే ఏ రాగం పడాలో అందులో రాగంతో అందులో ఆల్రెడీ అది ప్రింట్ చేయడం జరిగింది దాంట్లోనే. ఆ కాపర్ ప్లేట్స్ రెండో ప్లేట్ వచ్చి 2 feet ఉంది సార్. అది ఆ 2 feet దాంట్లో చాలా పెద్ద సైజ్ ఇదే అన్నమాట. ఇట్లాంటి ప్లేట్స్ తక్కువ ఉన్నాయి. ఎక్కువగా వచ్చి 1 foot ఉండే ప్లేట్స్ ఆ ప్లేట్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మూడో సైజు వచ్చి మన టాటా గ్రంథాలు చూసారా, ఆ సైజులో ఉంటాయి, అవి ఆ షేప్ లో ఉంటాయి. అయితే సైజు మాత్రము దాదాపు ఈ తాటాకు గ్రంథాల కంటే కూడా ఇంకా బిగ్గర్ సైజ్, అంటే డబుల్ సైజు ఉంటాయి అన్నమాట. ఆ ప్లేట్స్ చాలా పొడుగు ఉంటాయి. అవన్నీ అక్కడే బీరువాళ్ళు వాళ్ళు భద్రపరిచినారు. ఈ పెద్ద ప్లేట్స్ అంటే 2 feet ఉండే ప్లేట్స్ ను అప్పట్లో నగర సంకీర్తన అనేసి ఆ ఒక్కొక్క ప్లేట్ లో వచ్చిన దాదాపు 21 సాంగ్స్ ఉన్నవి. వాటిని అప్పట్లో నగర సంకీర్తన చేసేవాళ్ళు అన్నమాట. ఇవి ఫస్ట్ టైం బయటపడింది ఎలాగంటే గనా 1922లో. అప్పుడు ఈ మహంతుల కంట్రోల్లో ఉంది టెంపుల్. ఎందుకంటే 1843 నుంచి 1933 వరకు మహంతుల కంట్రోల్లో ఉండేది ఈ తిరుమల దేవస్థానం. అప్పుడు ఈ 1920లో ఆలయ సంప్రక్షణ చేసేటప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ మనకు హుండీ ఉంది అక్కడ, దర్శనం చేస్తే బయటకు వచ్చిన హుండీ కనిపిస్తుంది. ఆ హుండీకి ఎదురుగానే 19th century లో యోగ నరసింహస్వామి విగ్రహం టెంపుల్ తీసింది. దాని కింద అనమాట ఒక యాంటిక్ ఛాంబర్ ఉంది, స్టోన్ ఛాంబర్. అందులో అవి ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు తెలియక, అంటే అందులో ఇవన్నీ ఏదో చెక్కలు పాతగా ఉన్నాయి, తలుపు లాగా ఉంది కదా, అదే చూద్దాం తీసినప్పుడు అక్కడ దారి కనబడింది, లోపలి దింపినారు. అప్పుడు ఒక్కో ప్లేట్స్ బయట వచ్చినాయి. ఇవి అప్పట్లో ఎన్ని ప్లేట్స్ వచ్చినా దాని మీద సరైన ఒక డాక్యుమెంటేషన్ అవన్నీ చేసినట్టు లేదు. కానీ హేమాహేములు ఉన్నారు అప్పట్లో చాలా మంది. అవన్నీ తీసుకొని ఆ ప్లేట్స్ అంతా బాగా రస్ట్ పట్టి ఉంది అనమాట. గ్రీన్ స్పాట్స్ ఉన్నాయి, కాపర్ కాబట్టి గ్రీన్ స్పాట్స్ ఉన్నాయి. వాటిని తర్వాత వచ్చి ఏం చేశారంటే కన్నా, అప్పుడు ట్రెడిషనల్ మెథడ్ ద్వారా దాన్ని క్లీనింగ్ చేయడం జరిగింది. ఆ చేయడానికి అనేసి చాలా మందికి ఆ ప్లేట్స్ సంపజెప్పినారు. కానీ అన్ఫార్చునేట్ గా మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం జరగలేదన్నమాట. ఎందుకంటే ఇది పెద్ద టీం వర్క్ జరగాల్సింది, కానీ అది జరిగినట్టుగా అనిపించడం లేదు. దానివల్ల ఏమైందంటే కన్నా, చాలా వరకు వాళ్ళు చూసి ఆ ప్లేట్స్ పెట్టుకున్న వాళ్ళు దాన్ని లాస్ట్ కు కాపర్ మెటల్ కోసం అమ్ముకుంటూ జరిగింది. అది చాలా దురదృష్టకరం. అందుకోసం మనకు చాలా ప్లేట్స్ మిస్ అని చెప్తారనమాట. ఇంకా కొన్ని ఏమో అహోబిలం టెంపుల్లో ఉన్నాయి, ఇంకా కొన్ని ఏమో తంజావులోనే కూడా చెప్తారు. మొత్తం మీద మనం అనుకున్నట్టుగా 32 సంఖ్యతో ఉన్నది మాత్రమే 10-12 కంటే తక్కువే ఉన్నాయి. ఇవి కూడా యాక్చువల్ గా వచ్చింది. ఈ ప్లేట్స్ దొరకడం కూడా 1922 ఆ ప్రాంతంలో ఇవి దొరకడము. వీటిని ఇప్పుడు వాటిలో ఈ ప్లేట్స్ ను తర్వాత కూడా మేము కెమికల్ ట్రీట్మెంట్ కూడా చేయించాం మా పీరియడ్ లో అప్పుడు ఉన్నప్పుడు. ఇవి మీకు అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ చెప్దాం చేసి చెప్పడం జరిగింది సార్. హలో సార్, ఒక్క ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాను. యాక్చువల్ గా అదే సార్, ఇవి అది అన్నమాచార్య భాండాగారం అంటారు. అది యోగ నరసింహస్వామి టెంపుల్ దగ్గర. దాన్ని ఆ చిన్న గూడులో బోర్డు పెట్టారు. అవును, తిమావజ్జల కోదండరామయ్య గారు వాళ్ళు బయటికి లోపలికి దూరి అవన్నీ తీసుకొచ్చారు సార్. అవును, అయితే ఈ ప్లేట్స్ ఉన్నట్టు ఆల్రెడీ ఈ హిస్టారికల్ రికార్డ్. అవును, బ్రిటిష్ పీరియడ్ తెలుసు. బ్రిటిష్ 1810 లో దాన్ని ట్రై చేశారు. కానీ అప్పుడు బ్రిటిషర్స్ ఫుట్ నోట్స్ లో రాశాడు ఈ ప్లేట్స్ వాళ్ళ ఫ్యామిలీ దీనిలో ఉన్నట్టు. అవును, అది అప్పుడు అలౌ చేయలేదు, బ్రిటిష్ అలౌ చేయలేదు. మళ్ళీ 1870లో ఇంకోసారి ట్రై చేసినప్పుడు అప్పుడు హిందూ ఇండియన్ అతను పంపించారు లోపలికి. అతను వెళ్ళి చూసి ఆ ప్లేట్స్ తీసి ఇదేదో పాటల రూపంలో ఉన్నాయి, చరిత్రకు పనికి వచ్చేది కాదని పెట్టేశారు 1870లో. అందుకోసం అది కూడా అప్పుడు కూడా అట్లే డార్క్ అయిపోయింది. తర్వాత మనకు బయట నుంచి 1922 అన్నమాట. మళ్ళీ ఇది లేదు. అవును సార్, కరెక్ట్. పెద్ద రేకుల్ని బండరేకులు అంటారు వాటిని. అవి పెద్ద 2 feet by 2 feet సైజ్ ఉండి దానిపైన ఒక చిన్న రింగ్, కాపర్ రింగ్ కూడా ఉంటుంది. దాని నుంచి వెదురుగడని దానికి రింగ్ ఉంది, పెద్ద రాడ్ పెట్టి దానికి ఎగ్జాక్ట్లీ దానికి పలికి 5-10 అంటే చాలా బరువు. నేను చూడడం జరిగింది. నేను కూడా చూసాను. ఒక 5-10 ప్లేట్లు పెట్టి, అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ అవి పెట్టి ఇటు వెనకాల దురుకు అలా తీసుకొని మోసుకొని వెళ్ళి నగర సంకీర్తన చేసేవాడి. అవన్నీ రికార్డెడ్ రూపంలో ఉన్నాయన్నమాట అవన్నీ. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటే అన్ని ప్లేట్స్ పోవడమే మనకు. దాని మీద సరైన అవగాహన లేకుండా అది ఎవరు మళ్ళీ కలెక్ట్ చేసుకోకపోవడం వల్ల అవన్నీ మెటల్ కోసం అమ్ముకున్నారు అనేసి కరిగించుకునేసినారు అని చెప్తారు అన్నమాట.
సార్ ఇప్పుడు సబ్జెక్ట్ మీద అంటే ఇప్పుడు వాటి చరిత్ర అన్నమయ్య కీర్తనలు దొరికినటువంటి రాగిరేకులు కానీ వాటి మీద ఇంకా దొరుకుతున్నాయని 32,000 రాగిరేకులకు 14,000 దొరికినాయండి, 12,000 దొరికినాయండి. మరి పెద్దలు చెప్పిన లెక్కలైతే 14,000. సరే, అవి ఎన్ని ఉన్నాయని కాకుండా వాటి మీద జరిగిన ఇప్పుడైతే 2,600 ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2,698 ప్లేట్స్ ఉన్నాయి సార్ టీటీడీ మ్యూజియం లో. 2,698 ఓన్లీ అన్నమయ్య ప్లేట్స్ మాత్రం ఉన్నాయి సార్, అంతే. అది కరెక్టే వాళ్ళకని మనకు బయటకు చెప్తున్నటువంటి లెక్క అయితే 14,000 అండి. కీర్తనలు సార్, ప్లేట్స్ కాదు. అదే నేనంటే కీర్తనలు 14,000 ఉన్నాయని చెప్పి నేను అదే ముందే మాట అన్నాను. మనకి ఎన్ని దొరికినాయి ఎన్ని దొరకలేదు అనేది అది అసమగ్రంగానే ఉంది, ఇంకా కూడా దొరుకుతున్నాయని చెప్తాను అంటున్నారు. కానీ అయితే ఈ రోజు శివమాధురి గారు మాట్లాడినటువంటి ఈ ఎన్నుకున్నటువంటి సంకీర్తనలు వాటికి తాను ఇచ్చిన వివరణ తన పరిశోధన తగినట్టుగానే ఉంది. కాకపోతే ఏంటంటే శివనాగిరెడ్డి సార్ కోరినట్టుగా తను పూర్తిగా తెలుగులో మాట్లాడి ఉంటే బాగుండేది. ఇంకా తన నుంచి బాగా పాడుతుందని కొంత ఎక్స్పెక్టేషన్ చేసినట్టు. ఆ ఎక్స్పెక్టేషన్ అనేది వారు కొద్ది పాటలు కొంచెమే పాడి మాకు అంటే తన నుండి మేము ఎక్స్పెక్ట్ చేసిన ఆ సంతోషాన్ని, ఆ గాన మాధుర్యాన్ని శివమాధురి గారి గాన మాధుర్యాన్ని అందలేకపోయినాం మేము. ఎందుకంటే మరి మీ పేరులో శివమాధురి, మరి మీ గాన మాధుర్యం రెండు ఉండాలి కదా అని కోరుకున్నాం. అది సరే, మళ్ళీ ఒకసారి మనం సంపూర్ణంగా ఒక సంగీత కచేరీ లేదా గాన కచేరీ లాంటి అదొక పరిశోధన అంశాన్ని తీసుకొని దాని గురించి కూడా పెట్టుకుందాం మనం. ఇప్పటికీ ఈ రోజు ఈ కొత్త అంశాన్ని అంటే తెలంగాణకు బయట ఉండే అంశం మనం మొత్తం చరిత్రలో తీసుకున్నప్పుడు తమిళనాడు దేవాలయాలను తీసుకున్నాం, మొత్తం దేవాలయాల చరిత్ర తీసుకున్నాం, రాకాట్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా అవి కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా రాష్ట్రము, దేశము, అంతర్జాతీయంగా కూడా అనేటువంటి అంశాలను తీసుకొని మనం కార్యక్రమాలు జరుపుకున్నాం. అందువల్ల మనకేమి ప్రాంతీయ విధి నిషేధాలు ఏమీ లేవు. అందుకే అన్నమాచార్యని తీసుకున్నాం. తెలంగాణ చరిత్ర బృందం అన్నమాచార్య గురించి మాట్లాడడం ఏమిటని అనేవాళ్ళకి అన్నమాచార్య కూడా తెలుగువాడే. ఆ పదాలన్నీ కూడా తెలంగాణ పద సంపదకు పలుకుబడికి దగ్గరున్నటువంటివే. రామదాసుతో మనం తులనాత్మకమైన పరిశోధనలు చేస్తే చాలా దగ్గరవాడు అన్నమయ్య. జానపదుల భాషను, వ్యవహారిక భాషను ఇంత విస్తృతంగా ప్రజల నోట నానేటట్టు చేసినటువంటి వాగ్గేయకారులు చాలా తక్కువ. అందువల్ల ముందుగా మనం అన్నమాచార్యను స్మరించాలి. ఇది ఆయనను స్మరించడమే. ఆయన ద్వారా, ఆయన పేరు మీద సమస్త వాగ్గేయకారులను మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా మా బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తను ఒక అపూర్వమైనటువంటి అంశం మీద మాట్లాడి మాకు విలువైన సమాచారాన్ని అందించిన శివమాధురి గారిని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభను కంక్లూడ్ చేయాల్సిందిగా మా గిరీష్ సార్ను కోరుతున్నారు. సార్ భద్రగిరీష్ గారు, సభను కంక్లూడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఇవాళ మన కొత్త తెలంగాణ చరిత్ర బృందం తరపున మన జూమ్ మీటింగ్ 28వ జూమ్ మీటింగ్ లో మనం మాట్లాడిన శివమాధురి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఒకసారి తొలి వాగ్గేయకారుడైన కవితాపితామడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారిని స్మరించుకునే అవకాశం కలిగించినందుకు శివమాధురి గారికి, అలాగే హాజరైన మీ అందరికీ, తర్వాత ఈ చర్చను కొనసాగించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం అందరం ముగిద్దాం. ఒక్క మాట
అయితే పెద్దలు శివనాగిరెడ్డి సార్ ఒక సూచనను అందించినారు. ఒకటేంటంటే మన బృందంలోని వ్యక్తుల యొక్క పరిశోధనలనే వక్తవ్యాంశంగా తీసుకుని వాటిని ఒక ఆల్టర్నేటివ్ నెలల్లో ప్రతి సభ్యులు తప్పనిసరిగా పరిశోధనలో పాల్గొని తాను చేసిన చిన్నదైన పెద్దదైన పరిశోధనని ఇక్కడ మనము మన కార్యక్రమంలో జూమ్ మీటింగ్ లో భాగంగా తీసుకురావాలనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఆలోచనలన్నీ కూడా మనం తొందరలో అందరికి ప్రకటిస్తాము. ఈ ఒక్క అంశాన్ని చెప్పడానికి నేను సమయం తీసుకున్నాను. నమస్తే. అందరికీ ధన్యవాదాలతో కార్యక్రమాన్ని ముగిద్దాం. రైట్ సార్. హలో హలో మాట్లాడండి శివమాధవి. సార్ ఇది వాయిస్ ఇక్కడ ఇందాక కట్ అయిపోయింది సార్ టోటల్ గా. సో సార్ అన్నట్టు ఏంటంటే బేసికలీ నాది సంకీర్తన ట్రాన్స్లేషన్స్ కి నేను నేర్చుకున్న సాంగ్స్ కి రిలేషన్ ఉందనే ఉద్దేశంతో సాంగ్స్ పాడలేదు, వేరే ఏం లేదు. ఓకే. ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసినవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్లేషన్స్ చేసినవన్నీ కూడా ఆధ్యాత్మ రిలేటెడ్ కదా. సో ఇప్పుడు ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో చేయలేదు సార్. అండ్ మోర్ ఓవర్ ఇది నేను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్స్ చేశాను కాబట్టి కొంచెం చాలా వరకు ఇంగ్లీష్ లోనే ఎక్కువ కంటెంట్ వచ్చింది. సో తెలుగులో అంటే మళ్ళీ నేను దాన్ని ట్రాన్స్లేషన్ చేయాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో కంటిన్యూ చేశాను. ఇన్ కేస్ అందరికీ అర్థమవుతుందని నేను అనుకున్నాను. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఏదైనా ఎర్రర్స్ ఉంటే లైక్ ఏం లేదు, మంచి టాపిక్ అందించినందుకు. ఇందాక కూడా చెప్పారు, ఒకసారి మీరు లాగౌట్ అయి వచ్చినట్టున్నారు. అందరి తరపున అంటే ఒక చిన్న వయస్కురాలైనటువంటి పరిశోధకురాలు లోతైన పరిశోధన అందించడంలో ఎంత శ్రద్ధ వహిస్తారనే విషయంలో మీ పాత్ర పూర్తిగా పోషించారు. దాంతోపాటు పెద్దలు చెప్పిన సూచనలు తీసుకునే గుణం ఉంది కాబట్టి అవి కూడా ఉపయోగపడే సూచనలు తీసుకుంటారని కూడా ఆశిస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ అందించినందుకు అందరి తరఫున మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసిన దాంతోపాటు పాల్గొనేటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.